అమరావతి సర్కిల్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాకుండా సామాజిక సేవల పట్ల చిత్తశుద్ధితో ఉందని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎస్ రామచంద్రరావు, పిఎస్విఎస్ శర్మ తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఎస్బీఐ పెన్షనర్లకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛన్ పెరుగుదల ఉండదని, అయినప్పటికీ సామాజిక సేవలు అందించడంలో తాము ముందంజలో ఉన్నామన్నారు. ఈ నెల 18న జరగనున్న జనరల్ బాడీ మీటింగులో డిఏ పెంపుదల వ్యత్యాసాలను తగ్గించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేయనున్నామన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న సమ్మెకు తమ సంఘం నుండి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బాపయ్య పంతులు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ సి కోటేశ్వరరావు, కోశాధికారి విఎస్పి బ్రహ్మ, వి శశిభూషణ్ రాజు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలే కాకుండా సామాజికంగా మేము అంటే రుద్రాశ్రమాలు కానివ్వండి, లేకపోతే ఆర్ఫనేజ్ హోమ్స్ కానివ్వండి, మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒకచోటే కాదు, అన్ని చోట్ల వైజాగ్ వాళ్ళు మన డిసెంబర్లో అరకలోయలో ట్రైబల్ ఉమెన్కి 500 మందికి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అట్లా ప్రతి సెంటర్లో కూడా ప్రతి నెల మేము సమావేశాలు పెట్టి అక్కడ లోకల్గా ఎవరికి ఏమైనా సహాయం చేయాల్సి వస్తే మేము కాంట్రిబ్యూట్ చేసుకొని మాకు వచ్చే చిన్న పెన్షనే, అంటే మా పెన్షను స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ లాగా రివైజ్ అవుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ లాగా 5 ఏళ్ళకి ఒకసారి మాకు రివైజ్ కావాలి. మాకు రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఎంతో అంతే ఇక, అంటే 15 ఏళ్ళ క్రితం రిటైర్ అవుతే అది పెన్షన్ ఎంతో అంతే ఇక. ఆ డిఏలో కొద్దిగా మారుతూ ఉంటుంది. అదే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ పెన్షన్ రివైజ్ అవుతూ ఉంటుంది. అయినా మాకు వచ్చే తక్కువ పెన్షన్తో కాంట్రిబ్యూట్ చేసుకొని ప్రతి నెల మీటింగ్లు పెట్టుకుని ప్రతి చోట వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి, కాకినాడ, లేదా ఏలూరు, పాలకొల్లు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు అన్ని చోట్ల కూడా మీటింగ్ పెడతా. అలాగే మేము ఒక పత్రిక కూడా నిర్వహిస్తున్నాము 2 నెలలకు ఒకసారి. దీనిలో ప్రతి సమావేశాలు ఎక్కడెక్కడ ఏం జరిగినవి ఇవన్నీ కూడా మా సభ్యులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ఏమి అంటే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. ఈ బుక్కులు వేసేదానికి మనం కూడా మన సెంటర్లో చేద్దాం, తణుకులో చేద్దాం, లేకపోతే తాడేపల్లిగూడెంలో చేద్దాం, రాజమండ్రిలో చేద్దాం అనే ఉత్సాహం కూడా వస్తుంది. సో అలాగా కూడా మేము కష్టపడుతున్నాము. మా ఒక పెన్షన్ ఇష్యూస్, మా మెడికల్ బిల్స్ అనే కాకుండా సామాజిక సేవలో కూడా మేము దగ్గర నుంచి 23 లక్షలు వస్తే 20 లక్షలు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి చెక్కు, మా అసోసియేషన్ తరఫున 20 లక్షల చెక్కు ఫస్ట్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా ఇవ్వలేదు. అప్పటికి మేమే స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వారి సెక్రటేరియట్లో వారికి ఆ చెక్కు మా పెన్షనర్స్ తరఫున ఇవ్వటం అనేది జరిగింది. అందులో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ శ్రీకాకుళం జిల్లా. అంటే ఈ రెస్పెక్ట్ ఆఫ్ పెన్షనర్స్ 300 మంది ఉంది ఇక్కడ. పెన్షనర్స్ ₹1,00,000 దాకా కలెక్ట్ చేశారు. మా పోలీసులు 10,000 ఇచ్చారు. అలాగే లక్ష్మీదేవి గారు ఉన్నారు, ₹10,000 ఇచ్చారు కాంట్రిబ్యూషన్. అలాగే కడప, అనంతపూరు వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా విడిపోవడం జరిగింది. దాని తర్వాత 2వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కడపలో జరగడం జరిగింది. 3వది భీమవరంలో జరిగింది. నేను సర్కిల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు శ్రీకాకుళంలో 4వ చేయండి అని అనగానే ఈ సంకల్పాన్ని మేము తీసుకున్నాము. కాబట్టి నేను 1 మంది వచ్చినందుకు ఆహ్వానం అందిస్తూ థ్యాంక్ యూ.